హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు అయితే మనం హైకోర్టులో జిల్లాల వారికి ఇచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసాము. ఇప్పుడైతే హైకోర్టు నుంచి మరొక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అదేంటంటే సబార్డినేట్ మరియు డ్రైవర్ పోస్టులకైతే నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ సబార్డినేట్ మరియు డ్రైవర్ పోస్టులకైతే నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికైతే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి అభ్యర్థి ఈ రెండు పోస్టులకైతే పోటీ అయితే పడవచ్చు. ఇంతకుముందు ఉన్న నోటిఫికేషన్ ఏంటంటే డిస్టిక్ వైజ్ అయితే ఏ డిస్టిక్లో క్యాండిడేట్స్ అయితే ఆ డిస్టిక్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ న్యూ నోటిఫికేషన్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్స్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్స్. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే మనం ఈరోజు అయితే తెలుసుకుందాం. ఎలా అప్లై చేయాలి, దీని యొక్క అర్హతలు ఏంటైతే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ క్లియర్గా మనం చూసినట్లయితే విధంగా మనం అప్లికేషన్స్ వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలని అయితే మనకైతే ముందుగా ఇచ్చారు. అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ యొక్క శాలరీస్ అయితే ఈ విధంగా ఉంటాయి. 19,000 to 58,850 రూపీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ డేట్లు అయితే ఇక్కడ ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 7th ఫిబ్రవరి నుంచి 28th ఫిబ్రవరి అయితే ఆన్లైన్ అయితే చేసుకోవాలి మనం. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మరోసారి అయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇంకా ఇచ్చారు. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద నోటిఫికేషన్ డేట్ రిలీజ్ అయితే ఫిబ్రవరి 2వ తారీఖు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 7th ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 28th ఫిబ్రవరి అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే ఇది స్టార్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ అండ్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. ఇక్కడ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఈ యొక్క పర్మనెంట్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అయితే అప్లై చేయవచ్చు. వారైతే మార్చి 2వ తారీఖు నుంచి అయితే అప్లై చేసుకోవాలి. ఆ కోర్టులలో అవుట్సోర్సింగ్ మరి కాంట్రాక్ట్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనం నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క వాళ్ళైతే మార్చి 3 నుంచి వాళ్ళ యొక్క చివరి తేదీ వాళ్ళకైతే 15th ఫిబ్రవరి అయితే వారి యొక్క చివరి తేదీ అయితే ఇక్కడ ఇచ్చారు. 15th మార్చ్ వరకు అయితే వాళ్ళైతే ఆన్లైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్స్ ఫర్ ఓఎంఆర్ ఎగ్జామినేషన్. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే వాళ్ళకి డేట్ అయితే ఇంటిమేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్టెడ్ మే 2026లో జరుగుతుందని ఇచ్చారు. ఎగ్జామ్ అయితే మే 2026లో అయితే ఓఎంఆర్ బేస్డ్ ద్వారా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీ పొజిషన్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఓసీ 11 పోస్టులు, అదేవిధంగా ఓసీ 11 పోస్టులు, ఈడబ్ల్యూఎస్సీ 4 పోస్టులు, ఇయరింగ్ ఇంపైర్డ్ క్యాండిడేట్స్ 1 పోస్టు, ఎక్స్ సర్వీస్ మెన్ 1 పోస్టు, స్పోర్ట్స్ పర్సన్ 1 పోస్టు, బీసీఏ 1 పోస్టు, బీసీబీ 1 పోస్టు అయితే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే బీసీడీకి ఇక్కడ 2 పోస్టులు ఇచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఎస్సీకి అయితే 4 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది కాబట్టి ఈ 4 పోస్టులో ఎస్సీ గ్రేడ్ 3 గ్రేడ్ 2గా విభజించారు కాబట్టి రెండు పోస్టులు అయితే వాళ్ళకి సపరేట్గా అయితే నాకు నోటిఫికేషన్ అయితే ఉంది. అది మీకైతే అది కూడా చెప్తాను. 2 పోస్టులు ఎస్సీ గ్రేడ్ 2, 2 పోస్టులు ఎస్సీ గ్రేడ్ 3కి అయితే ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఎస్టీకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం అయితే 34 పోస్టులు అయితే ఇక్కడ మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. టోటల్ పోస్టులు 34 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా మనం సెలక్షన్ క్యాండిడేట్స్ ఇంకా నోటిఫికేషన్ మనం చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనం గమనించాల్సింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి 7th నుంచి 10th క్లాస్ మధ్యలో చదివి ఉండాలి. 10th క్లాస్ వరకు చదివి ఉండాలి. ఇక్కడ ఇంకా క్లియర్గా ఏమి ఇచ్చారంటే బట్ ద క్యాండిడేట్ హూ ఈజ్ హ్యావింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ 10th క్లాస్ షల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎలిజిబుల్. ఇక్కడ 10th క్లాస్ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు, అంటే దీనికి అర్హత లేదు. అంటే ఎక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే దయచేసి ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోకండి. నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 years అండ్ మస్ట్ హ్యావ్ కంప్లీట్ ద 46 years. 18 years ఉండాలి, 46 years అయితే కంప్లీట్ అయ్యి ఉండకూడదు ఏజ్. ఓకేనా.
నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్లో ఇంకా చూసినట్లయితే రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఈ విధంగా అయితే ఈ యొక్క చదువుకోండి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారంటున్నారు. 45 మార్క్స్ అయితే ఓఎంఆర్ 45 మార్క్స్ ఉంటున్నాయి ఇక్కడ. 45 మార్క్స్ 5 మార్క్స్ వచ్చేసి వైవా వాయిస్ ద్వారా అయితే అంటే జస్ట్ ఓరల్ ఇంటర్వ్యూ లాగా చేస్తారు ఒక 5 మార్క్స్కి. మొత్తం వచ్చి 45 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ 60 మినిట్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 60 నిమిషాల్లో 45 క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్ అయితే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓన్లీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈచ్ క్వశ్చన్ అయితే 1 మార్కుగా ఈ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. ఇదైతే అబ్జర్వ్ చేసుకోండి ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుందని అయితే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే మనం ఓసీ బీసీ కేటగిరీస్ హ్యావ్ పే అన్ అమౌంట్ ఆఫ్ ఆర్ఎస్ 600 రూపీస్ అయితే ఓసీ వాళ్ళకి బీసీ వాళ్ళకి అయితే ఫీజు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు 600 రూపీస్. అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్కి ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 400 రూపీస్ ఫీజు అయితే పే చేయాలి. ఇదైతే ఆన్లైన్లోనే చేసుకోవాలి ఆఫీస్ సబార్డినేట్ అయితే. ఓకేనా. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఈ విధంగా మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఇస్తారనేది అయితే ఇక్కడ ఇచ్చారు. ఒకసారి అయితే మీరైతే చెక్ చేయండి. అదేవిధంగా మనం ఇంకొక నోటిఫికేషన్ గురించి చూసినట్లయితే అది హైకోర్టులో అయితే డ్రైవర్స్ వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీని యొక్క పే స్కేల్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 22,900 to 69,150 రూపీస్ అయితే ఇక్కడ డ్రైవర్ పోస్టులకి అయితే ఈ విధంగా పే స్కేల్ ఇచ్చారు. ది డీటెయిల్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఓకే డేట్ యొక్క మనం దీని క్లియర్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే అప్లికేషన్ డేట్ ఆఫ్ పబ్లిషన్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఇది కూడా ఫిబ్రవరి 2వ తారీఖు రెండు ఒకే రోజు అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. స్టార్టింగ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి 28. లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఫిబ్రవరి 8వ తారీఖు. ఓకేనా. ఆల్ టికెట్స్ అనేవి స్కిల్ టెస్ట్ డ్రైవింగ్ కాబట్టి స్కిల్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. అదైతే డేట్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్. నెక్స్ట్ డేట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ డ్రైవింగ్ ఏప్రిల్లో అయితే ఈ యొక్క డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే అదేవిధంగా కేటగిరీ అసలు వేకెన్సీ పొజిషన్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి. అన్నీ 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే కేటగిరీ అయితే ఓపెన్ కేటగిరీ పోస్టులు అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎస్ఎస్సి మస్ట్ హ్యావ్ పాస్ ద ఎస్ఎస్సి ఎగ్జామినేషన్. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అయితే పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ మస్ట్ హ్యావ్ రీడ్ ద రైట్ తెలుగు అండ్ ఉర్దూ ఆర్ ఇంగ్లీష్ తెలుగు అయినా ఏదైనా ఉర్దూ కానీ హిందీ కానీ వచ్చి అయితే ఉండాలి ఏదైనా ఒక లాంగ్వేజ్. ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ 18 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 46 years. ఇక్కడ ఏజ్ అయితే ఇక్కడ మనకైతే ఇచ్చారు. 18 years కంప్లీట్ అయి ఉండాలి. 46 years అయితే దాటి ఉండకూడదు. ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్లయితే నోటిఫికేషన్లో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇక్కడైతే ఇదైతే ఇంపార్టెంట్. స్కిల్ టెస్ట్ డ్రైవింగ్ విల్ బి కండక్ట్ ద షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి అయితే స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. అంటే వాళ్ళ యొక్క డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ డ్రైవింగ్ టెస్ట్లో వచ్చేసి ఎన్ని మార్క్స్ కంటే ఇది కూడా 45 మార్క్స్కి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. విల్ బి 5 మార్క్స్ వైవా వాయిస్ అంటే ఓవరాల్గా ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. ఏదో జనరల్గా 45 మార్క్స్ అయితే స్కిల్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే ఇచ్చారు అక్కడ. ఒకసారి అయితే ఈ నోటిఫికేషన్ కూడా మీరు చదవండి. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ చూసినట్లయితే 500 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ. అయితే అందరికీ ఒకే ఫీజు ఉంది. అయితే నాకు తెలిసినంతవరకు అయితే అందరికీ ఒకటే ఫీజు. కాకపోతే ఈ యొక్క డ్రైవర్కి అయితే మనం ఏం చేయాలంటే ఎగ్జామినేషన్ పెయిడ్ బై వే డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అయితే తీయాలి. ఏ పేరు మీద ద రిజిస్టర్ ఆఫ్ రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. దీని మీద అయితే మీరైతే డీడీ తీసేయాలి. డీడీ తీసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మాన్యువల్గా అయితే దీన్ని మీరు పోస్టులో అయితే పంపించాల్సి ఉంటుంది. డీడీ తీసి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను అప్లికేషన్ ఫామ్. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీ డీటెయిల్స్ని ఫిల్ చేసుకొని ఇక్కడ మీ యొక్క పాస్ ఫోటో స్టిచ్ చేసుకొని మీరైతే ఈ విధంగా ఈ ఫామ్ అంతా ఫిల్ చేసుకొని
పంపించాల్సి ఉంటుంది. దీంతో పాటు అటాచ్డ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఈ నోటిఫికేషన్లో అయితే ఉంటుంది. దీంతో పాటు ఏ విధంగా గెజిటెడ్ చేయించాలి ఒకసారి చూద్దాం. అది కూడా టు బి సబ్మిట్ అలాంగ్ విత్ ద అప్లికేషన్తో పాటుగా మీరు ఏమేమి పంపాలి ఇక్కడ ఇచ్చారు. అటాచ్డ్ టు బి గెజిటెడ్ ఆఫీసర్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ మీ యొక్క 10th మెమో, ఇంకా మీరు లైసెన్స్, మీ యొక్క లైసెన్స్ 10th మెమో, ఈ యొక్క వీటి జిరాక్స్ల మీద అయితే మీరైతే గెజిటెడ్ చేయించి వాటితో పాటు 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. ఆ కవర్లో మీరైతే 2 పాస్పోర్ట్లు అయితే పంపించాలి. ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఒకసారి చదువుకోండి. ఇదైతే నోటిఫికేషన్ డ్రైవర్ పోస్టులకి అయితే మీరైతే ఈ యొక్క అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని మాన్యువల్గా పంపించాల్సి వస్తుంది. ఫీజు వచ్చేసి అయితే డీడీ తీయాలి ఆ పేరు మీద. అక్కడ నోటిఫికేషన్లు ఇచ్చిన హైకోర్టు రిజిస్టర్ హైకోర్టు మీద పేరు ఉంది కదా, దాని మీద ఆ నేమ్ మీద అయితే మీరు డీడీ తీసి ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే పంపించాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.